నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో లేదా ఇడ్లీ పిండితో ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అనిపించినప్పుడు కానీ ఇలా రోడ్ సైడు టిఫిన్ సెంటర్స్లో వేసే గట్టి బజ్జీని ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ పిండితో ఇడ్లీ, రొట్టి కాకుండా ఇలా గట్టి బజ్జీలను కూడా ట్రై చేయండి. ఈ బజ్జీలను బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ట్రై చేశారంటే చాలా సింపుల్గా ఈ బజ్జీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఏ చట్నీతో అయినా ఈ బజ్జీలను సర్వ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసిన చట్నీలు కూడా ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ని కూడా నేను ఈ వీడియో కింద ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక చూడండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను. 1 కప్పు ఇడ్లీ పిండికి 1/2 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. వరిపిండి 1 కప్పు ఇడ్లీ పిండికి 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు వరిపిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా సరిపడా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీరు పిండిని కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండి వేసి చూసినప్పుడు ఇలా పైకి పొంగింది అంటే మనకి ఆయిల్ కాగిపోయినట్లే. తర్వాత మొత్తం పిండిని ఇలా బజ్జీలాగా వేసేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు మీరు బజ్జీలు వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, మధ్యలో పిండి కింద ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు బజ్జీలను కానీ గట్టి బజ్జీలను కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో వేసే గట్టి బజ్జీలను ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.